ప్రైజ్ లార్డ్. మన ప్రభువును నిరంతర స్తోత్రాడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన ప్రశస్తమైన నామములో ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక వందనాలండి. 33వ దావీదు సంకీర్తన మొదటి వచనము లేదా మొదటి చరణము. న్ స్తుతి చేయుట యథార్థవంతులకు శోభాస్కరము. ఎందుకు ఈ మాట చెబుతున్నాడయ్యా దావీదు గారు అని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు కదా! నేను ఒకప్పుడు నా స్థితి చాలా అంటే ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నాను. ఒకని ప్రేమని నొచ్చుకొని ప్రేమను తల్లిదండ్రుల ప్రేమకు దూరమయ్యాను. అన్నదమ్ముల బంధుత్వానికి దూరమవుతూ వచ్చాను. ఇదిగో నేను ఒంటరిగా ఆ గొర్రెలు కాసుకుంటూ ఆ యొక్క ఎనిగేది ప్రాంతములలో ఆ యొక్క అరణ్య ప్రాంతములో నేను లోయల్లో జీవిస్తూ ఉన్నప్పుడు నేను దేవుణ్ణి దినమునకు 7 మార్లు స్తుతించేవాడిని. అదిగో ఆనాడు చేసినటువంటి ఆ స్తుతి వల్ల దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా కొరకు ఒక చక్కని మాట అంటూ ఉన్నాడు అపోస్తుల కార్యముల్లో. ఏమనంటే నేను అంటూ ఉన్నాడు నా గురించి ఏమని అంటే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనములో ఆహ్, మరియు నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. ఆయన నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. ఈరోజు అలాంటి స్థితి ఎందుకయ్యా నన్ను దేవుడు కనుగొన్నాడు? ఎందుకు నన్ను రాజుగా నియమించాడంటే, ఇదిగో నేను దినమునకు 7 మార్లు స్తుతించేవాడిని, 3 మార్లు ముమ్మారు ప్రార్థించేవాడిని. అందువలన దాన్ని బట్టి దేవుడు నన్ను నా నమ్మకత్వాన్ని బట్టి, నేను చేసినటువంటి ఆ స్తుతిని బట్టి, అదిగో ఆయన నా స్థితిని మార్చివేసి, ఇదిగో రాజుగా నియమించి ఉన్నాడు. ఈరోజు నా బ్రతుకులో మన జీవితంలో మనల్ని ఒక ప్రశ్న వేస్తున్నాడు దావీదు గారు. ఇదిగో నువ్వు స్తుతి చెల్లిస్తున్నావా? ప్రతి విషయమందు కృతజ్ఞత అర్పిస్తున్నావా? నీకు సంతోషంగా ఉన్నప్పుడే దేవుని స్తుతిస్తున్నావా? బాధలో ఉన్నప్పుడు యోబు గారు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను తల్లి గర్భంలో నుంచి దిగంబరినిగా వస్తుని, దిగంబరినిగా మరలా పోవదును. ఇదిగో దేవుని నామమునకే మహిమ, స్తుతి కలుగునుగాక అని యోబు గారు చక్కని స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడండి. మరి అందును బట్టి ఆయన ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్‌ని బట్టి దేవుడు అతన్ని రెండంతలుగా ఆశీర్వదించి ఏదైతే పోగొట్టుకుంటూ ఉన్నాడో, ఏదైతే అనారోగ్యం వచ్చిందో, ఏదైతే ఆయన జీవితంలో అనేకమైనటువంటి బాధలు, ఇబ్బందులు, శోధనలు అనుభవించి ఉన్నాడో, దేవుడు వాటన్నిటిలో నుంచి ఆయన్ని తొలగించి చక్కని కుమార్తెలను అనుగ్రహించి, చక్కని జీవితాన్ని అనుగ్రహించి, రెండంతలుగా ఆయన ఆశీర్వదించినటువంటి దేవాదేవుడు నా బ్రతుకు దినముల్లో కూడా ఆ స్తుతి నువ్వు గనక చెల్లిస్తే, స్తుతి నైవేద్యములు గనక నువ్వు అర్పిస్తే